హలో హాయ్. ఈరోజు నా లంచ్ వచ్చేసి ఈ రైస్, దోసకాయ తొక్కు, టమాటా పప్పు చేసిన. గట్టిగా చేసిన టమాటా పప్పు, కానీ మమ్మీ చేసినంత టేస్ట్ రాదు. ఇగో మ్యారేజ్ చేసుకొని కొత్తగా అత్తగారి ఇంటికి వచ్చినాయి కదా, మమ్మీ ఆడ చేసినప్పుడల్లా మమ్మీ దగ్గర వంకలు పెడుతున్నాయి. ఈ పప్పులు ఇట్లా అయింది, ఉప్పు లేదు, ఇది లేదు, అది లేదు, నువ్వు మంచిగా చేస్తలేవు, ఇట్లా అట్లా వంకలు పెడుతుండే. ఇప్పుడు మనం వండుకొని మనం తినేటప్పుడు తెలుస్తుంది మమ్మీ చేసిన టేస్ట్ ఇంకెవ్వరు చేయలేరు. మనమే చేయలేం మమ్మీ చేసిన టేస్ట్. కానీ నేను అనుకుంటా తినేటప్పుడు, నేను మమ్మీకి ఎన్నో వంకలు పెడుతుండే, ఇప్పుడు మనం చేసింది ఏమైనా చక్కగా ఉండేనా? మమ్మీ ఇట్లా చేసినవే, మమ్మీ అట్లా చేసినవే, మమ్మీకి చెప్తుండే మా నాన్న మంచిగా చేయలేదే, ఇట్లా అట్లా అని చెప్తుండే. ఇప్పుడు చూడు వాల్యూ అనేది తెలుసు, అమ్మ వాల్యూ అనేది ఒక్కొక్క తినే ముద్దకి తెలుస్తుంది అంటారు కదా. ఎంత మిస్ అవుతాం తెలుసా, జీవితంలో మర్చిపోలేనంత మిస్ అవుతాం. వచ్చి 1 మంత్ అవుతుంది, 1 మంత్ 2 మంత్స్ అవుతుంది, కానీ ఎంత మిస్ అవుతాం అంటే మమ్మీని అంత మిస్ అవుతాం. ఒక్కొక్క తినేటప్పుడు గుర్తుకొస్తాం మమ్మీకి ఇట్లా వంకలు పెడుతుండే. ఇవి మన కూరలు మనకి ఏమైనా చక్కగా ఉన్నాయా? ఏ మంచిగా ఉన్నాయి. మమ్మీ చేసినది టేస్టే వేరు, మనది వేరు. అత్తగారింటికి వచ్చిన వాళ్ళకి మూసుకొని తినాలి. ఎట్లా చేసినా మనం చేసుకున్నాం కాబట్టి తినాలి.